గురుగారు మృత్యులోకం చాలామంది కూడా అంటే చనిపోయాక స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అని తెలుసుకోవటానికి కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా వెతుకుతున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎన్ని పాపాలు చేసినా సరే ఆపద సమయంలో అంటే మన ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ స్మరణ శివనామ స్మరణ తప్పకుండా చేసుకుంటే ఎన్ని పాపాలు చేసినా సరే అటువంటి పాపం నుంచి ఆపద సమయంలో అంటే నువ్వు అవసాన దశలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు కనుక నా భగవనామ స్మరణ చేస్తే నీలో ప్రాయశ్చిత్తం అన్నట్టు. ఏ వ్యక్తికైతే ప్రాయశ్చిత్తం కలుగుతుందో వాడికి పుణ్యప్రాప్తి ఉంటుంది. ఏ వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలగదో వాడికి పుణ్యప్రాప్తి ఉండదు. ఇప్పుడు ఎందుకు మన ఢిల్లీ పెళ్ళిళ్ళు జరిగినాయి, అటువంటి వ్యక్తులకి ప్రాయశ్చిత్తాలు ఎందుకు ఉంటాయి? వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇటువంటి దరిద్ర పలుతూనే ఉంది. అంటే వారి చరిత్ర మొత్తం నేర చరిత్రనే. వాడితో పాటుగా వాడి చుట్టూ ఉన్నటువంటి సమూహం కూడా అటువంటి దౌర్భాగ్యులే ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ పుట్టిన పుట్టుక అట్లాంటిది. ఎందుకు వావి వరుసలేనటువంటి పుట్టుక అదంతా కూడా. అటువంటి వాడైనా సరే ఎందుకు చెప్తున్నాడు ఆ విషయం, అటువంటి వాడైనా సరే అంతిమ కాలంలో భగవన్నామస్మరణ చేసుకున్నట్టయితే అంటే నారాయణ స్మరణ చేసినట్టయితే శివనామస్మరణ చేస్తే వాడికి కూడా పుణ్యం కలుగుతున్నాడు. అటువంటి పాపాత్మలు కూడా పుణ్యప్రాప్తిని కలిగించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పబడింది. అంటే మీరు అడిగారు మృత్యులోకం అడుగుతున్నారు మీరు. ఆ మృత్యులోకం అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళుతున్నప్పుడు కూడా నా కొడుకు ఆస్తి రాసి లేదు, నా కూతురికి ఇంతే ఇస్తాడేమో, లేదా నా కూతురికి ఇవ్వకూడదు, నేను ఇంతే కూడబెట్టాను, అయ్యో నా బంగారం అంత ఏమవుతుందో అన్నటువంటి వ్యామోహంతో ఉంటావు. అయ్యో నేను ఈ అమ్మాయిని అనుభవించలేదు, అయ్యో నేను అబ్బాయిని నేను అనుభవించలేకపోయాను, నా వైపు తిప్పుకోలేకపోయినటువంటి భావనతో ఆస్తి గురించి వ్యవస్థ గురించి ఆరోగ్యం గురించి నీ యొక్క ఉన్నతి గురించి నా అన్నటువంటి పదంతో ఎప్పుడైతే ఉంటావో తప్పకుండా నీ యొక్క ద్వారం మృత్యు ద్వారమే అవుతుంది. అది మృత్యు ద్వారం అంటే నువ్వు అనుకుంత ఈజీగా ఉండదు. గరుడ పురాణం చెప్పినటువంటి మహత్తరమైనటువంటి మనకు తక్కువ చెప్పారు గరుడ పురాణంలో. మీకు మనకి వాల్మీకి రాసినటువంటి పురాణాల్లో చూసుకున్నట్టయితే మీకు తప్పకుండా వ్యాసుడు రాసిన పురాణాల్లో ఆ వ్యాసుడు అనేటువంటి అసలు పురాణం గరుడు చదివితే మనకి భయంకరమైనటువంటి బాధ అయిపోచ్చేస్తుంది. మనకి అసలు మన కడపలోంచి బయటకు వెళ్ళలేం మనం. వద్దు బాబు ఏది వెళ్తే ఏమవుతుంది అన్నటువంటి భయం ఉంటుంది. అటువంటి భయంకరమైన నరకాలని మనకి అది అనుభవి తెలుస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మన పాపకర్మ గురించి మాట్లాడుకుందాం మనం. మొన్న బాంబేలలో వాడు చనిపోయాడు కదా, ఎంత నరకం అనుభవించుంటాడు వాడు. వాడి ప్రాణం కనీసం 10 నిమిషాలు ఉంటుంది. అది ఎంత పేలిపోయినా అది గుండె ఇతరత్ర అవయవాలు కూడా బాధపడుతూ ఉంటాయి. మీరు కోడిని కోస్తుంటారు, మేకని కోస్తుంటారు, అది ఎంత తలడిల్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు కంపల్సరీగా 5 నిమిషాలు కొట్టుకుంటుంది. మనిషి ప్రాణం కూడా 5 నిమిషాలు విలవిల్లాడిపోతుంటుంది. ఆ సమయంలో వాడి నరకయాత్ర ఎంత అనుభవించుంటాడు. అలాగే మరి మన జేవేళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం, వికారాబాద్ బస్సు ప్రమాదంలో 21 మంది 20 మంది చనిపోయారు. పాపం ఏం పాపం చేశారు చనిపోయారని చెప్తున్నారు మీరు? ఎవరేం పాపం చేయాలి? మరి పుణ్యాత్తులు కూడా బయటపడ్డారు కదా ఆ రోజు. దాని ఉంది 40 మంది, మరి 20 మంది ఎట్లా కాపాడబడ్డారు, ఎట్లా తప్పించుకున్నారు వాళ్ళు? 3వ సీట్లో ఉన్న అతని వ్యక్తి బయటపడ్డాడు, 5వ సీట్లో ఉన్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు అక్కచెల్లెలు కూడా మీరు ఉన్నటువంటి వ్యక్తులు 3వ సీట్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి అక్కచెల్లెల పిల్లలు సంథింగ్ ఉన్నారు వాళ్ళు. 5వ సీట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. 3వ సీట్లో ఉన్నటువంటి ఆడామె కొడుకు ముగ్గురు కూడా బయట తప్పించుకొచ్చారు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే 4-5 సీట్లలో అప్పటికి మంటలు వచ్చాయిగా, మరి 1-2 సీట్లు ఆల్రెడీ మంటలు ఉన్నాయిగా, మరి ఈ మధ్యలోనే వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా తప్పించుకోలేకపోయారు? లాజిక్ అర్థం కాలేదు మీకు. అంటే పుణ్యకర్మ పాపకర్మ. ఇప్పుడు మీరేమంటారంటే భలే మాట్లాడతావయ్యా వీడికి తిక్క తలతో కలిసి మీకు మాట్లాడుతున్నాడంటే, నేను తలతో లేకుండా మాట్లాడట్లా. 3rd రోలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా తప్పించుకోలేదు, 5వ రోలో ఉన్నటువంటి వ్యక్తి తలపించుకోలేదు. మొత్తం అందరూ చనిపోయారు. అక్కడ మొత్తం ఉన్నటువంటి 9 మంది చనిపోయారు చుట్టూ, వీళ్ళు ముగ్గురే బయటపడ్డారు. ఎలా బయటపడ్డారు? లాజిక్లే మాట్లాడుతున్నా నేను. అంటే పుణ్యకర్మ పాపకర్మ నేను నా భాషలో చెప్తాను. నేను నమ్మే దేవుడి గురించే మాట్లాడతాను. నేను ఇంకో గురించి ఎందుకు మాట్లాడతాను? నేను నీ సైన్స్ ప్రకారం నేను ఎందుకు వస్తాను? నేను అక్కడ అద్దాలు దొరికాయి పైలేదు, వీళ్ళు వచ్చిన వేగం కావచ్చు, వీళ్ళ టైం కల్లా మంటలు అక్కడ వ్యాపించి ఉండకపోవచ్చు. ఇంకా నువ్వు లాజిక్ చెప్తావు. అక్కడ ఏసీ అటువైపు వచ్చిందయ్యా, అటు పోయింది గాలి, అప్పటికి బస్సు డౌన్ అయిపోయింది, గాలి ఒకవైపు ప్రసారం అవుతుంది, గాలి వేగంగా వీచింది, ఇటు వీచి అటు 2 వైపులు వీచాలి. ఆ మధ్యలో వీళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. తర్వాత విషయం వాళ్ళకి అద్దాలు పగలగొట్లు ఏం చేయాలి, వాళ్ళు వెనక సీట్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎవడో అద్దం పగలగొట్టు దాన్ని దొరికారు వాళ్ళు. లాజిక్ మీకు తెలుసో తెలియదో. సో కాబట్టి పుణ్యకర్మ చేసిన వాడు బతుకుతాడు, పాపకర్మ చేసిన వాడు బతికే అవకాశం లేదు. ఎంత అల్లలాడిపోతాడు. మీరు అన్నారు కదా ఇంత పాపకర్మ చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, అక్కడ కాలిపోయినటువంటి వ్యక్తులు అంటే తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ మీరు వచ్చేసి చనిపోయిన వాళ్ళకి తప్పుగా మాట్లాడు అనుకోవద్దు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాడు చేసిన పాపకర్మల వల్లనే అకాల మరణం వచ్చేస్తుంది. అది కూడా మన ఎట్లుందంటే భయంకర మరణం ఉంటుంది. ఇప్పుడు రోగముతో రోజు చచ్చిపోయేవాడు కొంతమందిగా, రోగంతో రోజు 4th స్టేజ్ రోగం, క్యాన్సర్ 4th స్టేజ్ అనుకుంటాడు, చంపేరే బాబు అనుకుంటాడు. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ 4th స్టేజ్లో క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తులని భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ ఇంకొకళ్ళు కానీ స్నేహితులు కానీ దేవుడు తొందరగా తీసుకుపోరా నాయన వీళ్ళని అనేవాళ్ళు ఉంటారు తప్ప బతికించు స్వామి అనేవాళ్ళు ఉండరు. ఎందుకు?
ఆల్రెడీ 4th స్టేజ్ అని డాక్టర్ చెప్పేశాడు, ఇది నో చాయిస్ 6 months. వీళ్ళకేం తెలుసా, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సమయం పోతుంది, వాళ్ళ చావు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది, మేము అటువంటి మరణం వద్దు మాకు, తొందర తీసుకెళ్ళాలన్న భావన. డబ్బులు ఖర్చు అవుతుంది, బతకడం తెలిసినా డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం. మరి ఇది పాపకర్మ కాదు, ఇంకేముంటుందని? ఇది నరకయాతన కాదా? ఇది తెలుసు వాళ్ళకి కూడా. డబ్బులు పోతున్నాయి, డబ్బులు వెనక్కి రావు, పెట్టే ప్రతి మాత్రకి డబ్బులు లక్షలు పెడుతున్నాం. దాన్ని అంటారు కదా, దానికి పెడతారు జుట్టు పోదానికి, అది ఏ చేసినా సరే, అంటే రేడియో అది పెడతారు, రేడియో థార్మిక్ పెడతారు, ఇంకోటి పెడతారు, కీమో పెడతారు, ఏది పెట్టినా సరే వెనక్కి రాదు అది. ఒక కీమోకి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 అసలు రిఫండబుల్ కాదు అది. తెలిసిన డబ్బులు పెడుతుంటాం. వాడు ఏమంటాడు, తొందర పోయినా బాగుండిద్ది, నాకు టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, అది పాపం బతకట్లేదు ఇంత ఖర్చు పెట్టినా అంటే అక్కడ మంచి చెడు అన్నీ ఆలోచిస్తుంటారు వాళ్ళు. అంటే ఒక వ్యక్తి మరణానికి ఎదురు చూసేటువంటి కన్నా నరకం ఇంకోటి ఉంటుంది, ఆలోచించండి. ఈ వ్యక్తికి రోగం వ్యక్తి తెలుసు, వీళ్ళందరూ నా చావు కోరుకునే విషయం వాళ్ళకి తెలుసు ఆ విషయం. అయినా సరే బతకాలన్న తపన, మనకి బతకాలి, ఇంకా నేను బతకాలి, ఇంకేదైనా చేయాలని తపన. ఇది నరకం కాదా? ఇది మన పాపకర్మ. ఇదే మనం బాగా మంచి చేసి బతుకున్నప్పుడు బాగా చేసాం అనుకుంటున్నాం కదా, ఇలా చనిపోయేవాళ్ళు, అకారణంగా గాలిలో కలిసిపోయేవాళ్ళు, మంటలు ఇరుక్కుపోయేవాళ్ళు, మనకి తిప్పల్లారి గుద్దుకొని మట్టిలో కలిసిపోయేవాళ్ళు, ఊపిరాడక క్షణంలో చనిపోయేవాళ్ళు. ఇది అనాయాస మరణం ఎందుకు అవుతుంది? ఆయాస మరణం లోపల ఊపిరాడక కంకర్లు కూడుకుపోయి ఒక క్షణం ముక్కు మూసుకుంటే నీళ్ళలో మునిగితే మనకి నీళ్ళు ఆ తర్వాత దెబ్బకొచ్చి అనుకుంటాం మనం. అంతసేపు 5 నిమిషాలు కొట్టుకుమిట్టాడిన వాళ్ళు ఆ ఇసుకలో దిగబడి, ఆ కంకర్లు దిగబడి, వాళ్ళ పరిస్థితి ఏంటి? విమానం పేలిపోయి అహ్మదాబాద్లో వాళ్ళు క్షణంలో గాల్లో కలిసిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే వాయువులో, మట్టిలో, అగ్నిలో కీలలైపోయి 4 నెలల ముందు మనకి నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు, ఏ గుంటలో పడిపోయినాడు, ఎక్కడో తేలాడు వాడు, ఇంతవరకు శవాలు దొరకాల. దానికంటే ఎందుకు శ్రీశైలంలో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి శవాలని బొక్కలు కూడా తీసుకురాలేకపోతున్నాం. వాళ్ళవి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన గురించి మర్చిపోయి ఉంటాం చాలా మంది. శ్రీశైలంలో ఆ కూడిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు కాదు, కనీసం ఎముకలు కూడా మిగిలవు ఇప్పుడు, అవి తీసుకురాలేకపోయినా. మనం సిగ్గుపడాలి దాని గురించి. మనం తప్పంటున్నాను నేను. అంటే ఒక వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి యొక్క కనీసం ఒక అవయవం తీసుకొచ్చి వాడు దహనం చేసుకుంటాడు, బొంద పెట్టుకుంటాడు, తీసుకోలేకపోయి. కారణం నేనేమంటే మన ప్రజలైన నాయకులు అన్నట్లా మన యొక్క విధి, మన కర్మ అది. ఇది పాపకర్మ అంటే మనం చేసిన పాపకర్మ. మరి ఈ జన్మ చేసిన పాపకర్మ ఉంటుందా? లేదు. గత జన్మ పాపకర్మ వెంటాడుతుంది మనల్ని. పుణ్యకర్మ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సదా నువ్వు భగవన్ నామస్మరణ మంచి చెయ్యి, మంచి అడిగేముంది. కనీసం ఇటువంటి వారికి కూడా కనీసం అవసాన దశలో భగవన్ నామస్మరణ చేసుకుంటే శుభం కలుగుతుందని చెప్పింది అందుకే. కాబట్టి తప్పకుండా మనం నిరంతరం భగవంతుడున్నాడు. ఇప్పుడెందుకు, యముడు మన పక్కనే ఉంటాడు ఎప్పుడు కూడా. దక్షిణంలో మనకి యముడు అంగుళం దూరంలో ఉంటాడు. అంగుళం ఏంటి, అరంగుళం దూరంలో ఉంటాడు ఆయన. నువ్వు చేసే పుణ్యం వల్ల ఈజ్ మేక్ డిస్టెన్స్, తను డిస్టెన్స్ తీసుకుంటాడు. నువ్వు చేసే పాపం వల్ల దగ్గరకు వస్తుంటాడు. అంగుళంలోనే ఉంటాడు ఆయన. ఈ అంగుళంలో ఎన్ని పాపకర్మాలు చేస్తావో ఆలోచించు, ఎన్ని పుణ్యకర్మాలు చేస్తే ఆయన దూరం వెళ్తాడో ఆలోచించండి. ఇది శాస్త్రం చెప్తోంది. మనకి మరణం అనేది మన కుడివైపు ఎక్కువగా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.